రేపు కలుద్దామా? ఓ ఎస్. ఎక్కడ? అహ్మదాబాద్. ఆఫీస్ వర్క్, కచ్ ఎక్స్ప్రెస్. అయితే మరి ఎప్పుడు? భవానీ ఆంటీ, మీకు గణపతి అంకుల్కి ఎలా పెళ్లి జరిగింది? గణపతి అంకుల్ మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? అదుగో దొంగరాముడిలాగా బెండకాయలు కట్ చేస్తున్నారే ఆ అబ్బాయిని అడుగు. నువ్వు కిలాడి అంకుల్ బడి బాలే పటాయించావు. సిగ్గుపడకు గణపతి. నేను భీమవరం వాడిని. ముంబైలో గోదావరి లేదు, తెలుగు లేదు. అప్పుడు షణ్ముగానంద సభలో భవానీ కచేరి. ఏమా నీకు అప్పుడు 27 ఉంటాయా? 19. అద్భుతంగా పాడేది. పాట పాడే అమ్మాయి ఎలా ఉండేది అది చెప్పరే? స్టార్, పెద్ద స్టార్. తన అన్ని కచేరీకి వెళ్ళేవాడిని. నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొర సౌందరరాజ్ అని నా ఫ్రెండ్, వాడు నాతోనే వచ్చేవాడు. పెద్ద డాక్టర్, కానీ సంగీతం తెలీదు. భవానికి సైట్ కొట్టడానికి వచ్చేవాడు. ఆహా, మీరు మాత్రం కళ్ళు మూసుకుని పాట వినేవారా గణపతి? సౌందర్ భవానికి ఒక లెటర్ రాశాడు. లవ్ లెటర్? వాడికి ఆ లెటర్ డైరెక్ట్ గా ఇవ్వడానికి సంకోచం. నా చేతులు పెట్టి ఇవ్వమన్నాడు. నేను తెచ్చిచ్చాను. కానీ ఆ ముట్టాడు సౌందర్ ఆ లెటర్ లో వాడి సంతకం పెట్టడం మర్చిపోయాడు. నేనేమనుకోను, గణపతి అంకులే లవ్ లెటర్ ఇచ్చారని. అవును, అందులో ఈయన కొంచెం డార్క్ గా హ్యాండ్సమ్ గా ఉండేవారు. వచ్చేసావమ్మా. ఒకరోజు దిಢీరని నా చేయి పట్టుకుని ఆ లెటర్లన్నీ తీసుకుని వాళ్ళ నాన్న ముందు నిలబెట్టేసింది. 3 నెలల్లో పెళ్లి మంత్రాలయంలో. లైఫ్ లో మళ్ళీ మళ్ళీ సెకండ్ ఛాన్స్ దొరకదు. దొరకనప్పుడే పట్టేసుకోవాలి. స్మైల్ బడి స్మైల్. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? అహ్మదాబాదేగా. ఎందుకు? సైట్ సీయింగ్ అనుకున్నా. నీకెప్పుడు ఇదే పనేనా? సైట్ సీయింగ్ వెళ్తాం. అమ్మాయిల వెంట పడ్డాం పుట్టినప్పటి నుంచి. అలాగా? కౌంట్ ఏంటి? కౌంటింగ్ ఎప్పుడు చేయలేదు. ఊరికే కథలు. ఏ అమ్మాయిని ముట్టుకొని ఉండవు. కరెక్ట్ కూడా ఉండొచ్చు. టికెట్ ఎలా దొరికింది? టికెట్ తీసుకోలేదే, టైం లేదు. దొరికిపోతే దొరికిపోతా. సరేరా. వెళ్ళొద్దు, ఏ ఇక్కడే ఉండు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? వచ్చి వెతుకుతారు. వెతకని. సరే వెతకని. ఇంతసేపు ఏం చెప్తున్నాడు మీ తాత? ఆయన బాలకృష్ణ దోషి. పూటెట్ పెలో నా గురు. ఏమన్నాడు మన గురు? ఈ వీడియో గేమ్ డిజైన్ చేసే వాళ్ళని నమ్మొద్దని చెప్పారు. మా నాన్న రోజు ఇక్కడికి వచ్చేవారు. అయ్యో, ఇప్పుడు వస్తారా? గొడవ పెట్టుకుంటారా? ఇరికిచ్చి పారిపోతావా? రారు. ఆయన వెళ్ళిపోయారు. ఎలా? వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నారు. పోయారు.
అమ్మా కోయంబత్తూరులో ఉన్నారు. ఏమైంది? డివోర్స్, కోర్ట్ కేస్, ఒకే గొడవ, అప్పుడప్పుడు కొట్టుకోవడం కూడా. ఏడేళ్ల అమ్మాయిని పిలిచి నువ్వు అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అని అడిగారు. నాకిద్దరూ వద్దు. అప్పుడే నిర్ణయించుకున్నాను నాకు పెళ్ళే వద్దని. ట్రైన్కి లేట్ అవుతుందిగా. ఇప్పుడేం చేద్దాం? నన్ను అడిగితే పొద్దున 8 మళ్ళీ బస్సు. పక్కనే లాడ్జ్ ఉంది. ఇద్దరునా? అవును. ఒకే రూమ్. చచ్చా, ఒకటే రూమ్ ఉంది. ఒకే రూమ్ లో ఉండి ఒక మంచి కుర్రాడ్లా బిహేవ్ చేయగలవా? అస్సలు కుదరదు. నేను బాల్కనీలో పడుకుంటా. నిన్ను పక్కన ఉంచుకొని నేను మంచి పిల్లలా ఉండగలనా? ఉండగలవా? ఉంటా. చా, దీనికే ఎంత బిల్డప్. సూపర్ సినిమాకి చెత్త క్లైమాక్స్. లాడ్జ్ ఎక్కడ ఉంది? పక్కనే. ఆదిత్య కంఠమనేనా? నా పేరే సరిగ్గా తెలీదా నీకు? ఏంటది? లూప్. ఆ? ఇట్రా రా. ఏదో ఒకటి చెప్పు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పు. పాట పాడు. పాట? పాడు పాడు. రన్నింగ్. పాడు 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 పాడు.